గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ 65,000 కోట్ల అప్పు చేస్తే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. ధర్నా చౌక్ వద్ద గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అవసరం ఎంతగానో ఉందని మహేష్ గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ను ఎత్తేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ను పునరుద్ధరించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలు సమానమేనని, ఎటువంటి భేషజాలు లేవని అన్నారు. గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అవసరముందని, వారిపై గ్రామాల్లో జరుగుతున్న దాడుల గురించి సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. చూసుకున్నప్పుడు శుతిలేని సంసారం నడిపి ఇలా మీలాంటి సమస్యలంతా కూడా గాలి వదిలేసి కనీసం చెప్పుకుందామంటే ధర్నా చౌకులు ఎత్తేసి ఇలా ఇంత ఘనంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో పరిస్థితి మీరు తెలుసుకోవాలి. ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పు 65 కోట్లు మాత్రమే. ఇలా 10 ఏళ్ల పాలన, గత పాలనలో మన అప్పు 6.5 లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం కలిపి 7.5 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎన్నికల ముందు మేము కోదండరాం గారు కలిసి తయారు చేసిన మేనిఫెస్టో ఏ అంశాన్ని కూడా గత పాలకులు ఖర్చుకు వదిలేసే పరిస్థితి ఉండదు. వెనక ముందు సమయం పట్టొచ్చు, కానీ సమస్యలు మొత్తం తీరుస్తామనే మాట కూడా ఇస్తుందని మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ వైద్యం చేయడానికి ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థ అనేది ఏర్పడ్డది. ఈ వ్యవస్థ ఇవాళ అనివార్యమే. ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నది. ఇది రద్దు చేసేద్దామని మనం కోరుకోవటము ఇవాళ సమంజసము కాదు, అది సాధ్యమయ్యే విషయము కాదు. అది ఎందుకంటే అది గ్రామాల్లో ఉన్న దాంట్లో ఉన్న ఖాళీ నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ. డాక్టర్ గారి మాటల్లో చెప్పాలంటే సమాజం తనకు తానుగా రూపొందించుకున్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ప్రజల అవసరం ఉంది కాబట్టి అది ఏర్పడింది కాబట్టి అది కొనసాగుతున్నది. ఈ కొనసాగుతున్న వ్యవస్థ ఇప్పుడు కొంతకాలం అయితే ఇది లేకుండా వైద్యం అందటం సాధ్యం కాదు అనేది మనకి ఇంకా దాని మీద అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు.